మా రాప్తాడ ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే బ్రహ్మాండంగా ఉంది. 30,000 మెజార్టీ సార్ తగ్గింది లేదు. రైతులకు ఉచితంగా బోర్లు వేపిస్తున్నాడు. ఆయన చెప్పిన పథకాలన్నీ బ్రహ్మాండంగా చేస్తాడు. నో ప్రాబ్లం, ఎటువంటి అలిగేషన్ ఏం లేదు, ఇబ్బంది. మా రాప్తాడు భారీ మెజార్టీతో వెళ్తాడు సార్. ఆత్మకూరు మండలంలో ఎలాంటి పనులు చేశారు మీ ఎమ్మెల్యే గారికి గెలిచాక? ఇంటింటి కొల చెప్పి ఇంటింటి కొల వేస్తున్నాడా. మా ఆత్మకూరుకే 100 బోర్లు, ₹1 డబ్బు ఏ రైతు తీసుకోలే. ఆత్మకూరుకే 100 బోర్లు మొత్తం మా రాప్తా నియోజకవర్గం అంతా ఫ్రీ బోర్లు వేస్తుంది సొంత డబ్బులతో. గవర్నమెంట్ ఇంట్లో ఇంటికి ఆత్మకూరుకి 100 బోర్లు వేసిన. ఆత్మకూరుకే, మన మండలం కాదు, ఆత్మకూరుకి మొత్తం మన రాప్తా నియోజకవర్గం అంతా ఉచితంగా బోర్లు వేపిస్తాడు. కావాల్సిన గొర్రెలు లోన్లు ఇప్పిస్తున్నారు. ఆయన ప్రకాష్ రెడ్డి బాగా పరిపాలన బ్రహ్మాండంగా ఉంది. ఈసారి 30,000 మెజారిటీ తగ్గదు. ఏంటి వస్తూనే వారానికి 10 రోజులకి వస్తూనే ఉన్నాడు, పోతూనే ఉన్నాడు. మన వరకు జరిగింది వస్తూనే ఉన్నాడు. సమస్య వెంటనే పరిష్కారం. నీ ఏదైనా వచ్చి సమస్య అడిగినాక వెంటనే ఆ ఎమ్మెల్యే పిఎన్ కానీ గన్మెన్ పిలిచి వీళ్ళు సమస్య ఏదో రాసుకొని వెంటనే పరిష్కారం. మళ్ళీ అది లేట్ జరిగే ప్రాసెస్ లేదు. ఇప్పుడు ఇంటింటి కొలాయి ఆత్మకూరు సుమారు దాదాపు 60% అయిపోయింది. ఇంక 40% ఉంది. ఆ 40% కంప్లీట్ అయితేనే పిఆర్ డ్యామ్ నుంచి పైప్ లైన్ అది టెండర్లు అయిపోయినాయి. అది పైప్ లైన్ దింపుతారు అప్పుడే. అదిగా భూమి పూజగా మన కామారపల్లితో భూమి పూజ కానీ అయిపోయింది. అవి పైప్ లైన్ అంతా అయిపోతే ఆత్మకూరుకి మండలానికి మొత్తం అనంత రూరల్ కానీ నీళ్ళు సమస్య అనేది లేకుండా అయిపోతుంది. మొదలెట్టినారు. మీ ఎమ్మెల్యే పదే చెప్పే మాట, పేరు డ్యామ్కి గత 40 సంవత్సరాల్లో నేనే నీరు ఇచ్చానని చెప్తున్నాడు ఆయన. 14 ఏళ్ళు చంద్రబాబు నాయుడు పేరు డ్యామ్ చుక్కు నీళ్ళు లేవు. 14 ఏళ్ళు ఎప్పుడు ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యే జగన్మోహన్ సీఎం అయినా ఆయన ఏం చేస్తున్నాడు పాపం. పేరు డ్యామ్కి నీళ్ళు ఒక 40% నీళ్ళు తెప్పితే ఆ వర్షాలు పాపం అన్నీ అనుకరించినాయి. వర్షాలు దేవుడు భగవాన్ అన్నీ అనుకరించి వర్షాలు మంచి వర్షాలు పడే పేరు డ్యామ్ ఫుల్ అయిపోయా. కాలువపల్లి ఏరు రిజర్వ్ కాలువపల్లి ఏరు పారే 8 ఏళ్ళు 9 ఏళ్ళు బోర్లు ఎండిపోయిన బోర్లన్నీ మొత్తం సస్యశ్యామలైనాయి. మొత్తం ఆ ఏరియా అంతా ఈ ఆత్మకూరు ఏరియా ఆత్మకూరు పేరు డ్యామ్ మొత్తం అంత లెక్క 10 ఏళ్ళు బోర్లని ఎండిపోయినవి కానీ జలపాతం అంతా ఎండిపోయిండే. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి సీఎం అయినా ప్రకాష్ రెడ్డి ఎమ్మెల్యేను ఆయన కొంచెం పోరాడి 40% నీళ్ళు తెప్పిస్తున్నాడు పేరు డ్యామ్కి. ఆ తర్వాత వర్షాలు అనుకూలించి బ్రహ్మాండంగా వర్షాలు పడి మొత్తం అన్ని పేరు డ్యామ్ అంతా ఫుల్ అయిపోయి కాలువపల్లి ఏర్ బాపారి మొత్తం ఏరియాలు ఉండే బోర్లు గీర్లు అన్నీ మొత్తం పికప్ అయినాయి. ఆ బోర్లు పికప్ అయిన రైతులందరూ ప్రతి పంట శనక్కాయ కానీ ఆమ్దాలు కానీ మొక్కజొన్న అరటి బొప్పాయి ప్రతి పంట బ్రహ్మాండంగా పంట తీసుకుంటారు. ఈ రైతులకు ఏ ఇబ్బంది లేకుండా జరుగుతున్నాయి. కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి కానీ రైతులకు రుణమాఫీ పెడతా అంటున్నాడు. అదొకటి సక్సెస్ అయితే 175 వచ్చేస్తుంది జగన్మోహన్ రెడ్డి, నో డౌట్. ప్రకాష్ రెడ్డి 30,000 మెజారిటీ తగ్గదు. ఇక్కడ ఆత్మకూరు మండల రాప్తా నియోజకవర్గం 30,000 మెజారిటీ వస్తుంది. ముందు సార్ ఆత్మకూరు ఒకటి 1,200 మెజార్టీ వచ్చింది. ఆత్మకూరు ఒక్కటే ప్రకాష్ రెడ్డి ఆత్మకూరు ఒకటి 1,200 మెజార్టీ వచ్చింది. ఈసారి అదే మెజార్టీ తగ్గదు, అదే మెజార్టీ వస్తుంది. అంటే ఆయన చేసే పనులు అలాంటివి సంక్షేమ పథకాలు అలాంటివి ఆయన చేస్తున్నారు కాబట్టి చేస్తున్నాం. చేయకుండా మేము చెప్తామా? మరి అంటే గతంలో పోటీ చేసిన శ్రీరామ్ గాని సునీత పోటీ చేస్తున్నారు. ఎవరు చేసినా కానీ ప్రకాష్ రెడ్డి మెజార్టీ తగ్గదు. పరిటాల సునీత కానీ హరి కానీ ఎవరు చేసినా కానీ మెజార్టీ తగ్గదు. వచ్చే మెజార్టీ అదే మెజార్టీ ఉంటుంది. ఇబ్బంది ఏం లేదు. ప్రధానంగా చేయాల్సిన పనులు ఏమైనా ఉన్నాయి ఆత్మకూరు మండలంలో? మా ఆత్మకూరు అదే ఇప్పుడు ఉండే సమస్య ఒక్కటి ఏముందంటే నీళ్ళ సమస్య. ఇంటింటి కొలాయి ఆ పైప్ లైన్ ఒకటి సమస్య అయిపోతే ఆత్మకూరుకి ఆ సమస్య ఇంకేమీ లేదు. ఇంకా ఏమైనా ఇప్పుడు ప్రతి కులాస్తులకి ఇస్తున్నాడు. ఏమి ఇప్పుడు కురువాళ్ళకి తీసుకో, కళ్యాణ మండపానికి కానీ బీసీలు బయలు తీసుకో, ఇప్పుడు రెడ్డికి తీసుకో. 1 ఎకరా భూమి ఇచ్చినాడు. 1 ఎకరా రెడ్డి కళ్యాణ మండపానికి 1 ఎకరా ఇచ్చినాడు. మా ఆత్మకూరు దాడితే సచివాలయం ఉందే, సచివాలయం పక్కలోనే 1 ఎకరా మొన్న కానీ భూమి పూజ అయిపోయింది. అది కానీ వాళ్ళకి కాంపౌండ్ వాళ్ళు అయిపోతేనే వాళ్ళు నెక్స్ట్ గవర్నమెంట్ వాళ్ళు రెడ్డి కళ్యాణ మండపం రెడీ చేస్తారు. కురువాళ్ళకి వచ్చింది, బోయోళ్ళకి వచ్చింది, రెడ్డిస్కి వచ్చింది. ప్రతి కులానికి ప్రతి ఎవరిపైనా ప్రకాష్ రెడ్డి తాకి సమస్య ఎవరిపైనా మా ఆర్థిక ఇబ్బంది ఉందన్నా కానీ వాళ్ళు తోసి సాయం చేసి కొంచెం ఇబ్బంది అంటే వేరే అట్లకి పోయిన వాళ్ళకి డబ్బుకి సాయం కానీ ఏదైనా ఎంఆర్ఓ ఆఫీస్ పనులు ఉన్నాయి కానీ ఎండిఓ ఆఫీస్ పనులు ఉన్నాయి. ఇప్పుడు ఇంటి పట్టాల విషయంలో కానీ ఇండ్లు కానీ అన్ని రకాల న్యాయం జరుగుతుంది. ఇన్ని మంచి పనులు చేస్తున్నాం మీరు చెప్తున్నారు. ప్రకాష్ రెడ్డి వచ్చాకే ఊరిలో గొడవలు ఎక్కువైపోయినాయి. ప్రకాష్ రెడ్డి వచ్చిన తర్వాత గొడవలన్నీ తగ్గిపోయింది. ఇంతకుముందు భారీ గలాట్లు రాప్తా నియోజకవర్గం భారీ గలాట్లు. ప్రకాష్ రెడ్డి ఎప్పుడు ఎమ్మెల్యేనా గలాట్ అనేది లేకుండా జరిగిపోయినాయి. మొత్తం అల్లకొల్లాలు ఏం లేదు. ఇంక వాళ్ళ శాతం ఇట్టాడు చెప్పుకుంటూ పోవాల్సిందే కదా. చంద్రబాబు ప్రభుత్వమే ఇది. ఆయన అబద్ధాల చంద్రబాబు నాయుడు అని తెలుసు అందరికీ. ఆ లోకేష్ గారు పప్పు లోకేష్ గారు వాడు ఏం పడితే వానికే తెలుసు. ఇంకా వాడు ఏం చెప్తాడు. వాడు ఎమ్మెల్యే కానీ గెలుసు కాబట్టి వార్డు నెంబర్కి ఇన్ని గెలలేడు. పప్పు లోకేష్ గారు చంద్రబాబు నాయుడు కొడుకు. వాళ్ళు చెప్పుకుని మామూలు పోతుంటారు. వీళ్ళకి ఏ ఇబ్బంది ఏం లేదు. బ్రహ్మాండ భారీ మెజార్టీతో గెలుస్తారు. ఏ ఇబ్బంది ఏం లేదు. ఎమ్మెల్యే
ప్రకాష్ రెడ్డి అండి. ఎలా ఉంది ఆయన పని గెలిచాక? చాలా బాగుంది. తన సొంత నిధులతోనే అభివృద్ధి చేస్తూ ఉన్నాడు కాబట్టి గెలుపునకు ఏమాత్రం డోకాలేదు. అంటే ఎలాంటి అభివృద్ధి చేశారంటారు? రైతులకు ఫ్రీ బోర్లు వేసినారు తన సొంత డబ్బుతో. తన సొంత డబ్బుతోనే పేరూరు డ్యామ్కు నీళ్లు తెప్పించినాడు. ఇంకా అనేక సౌకర్యాలు మన నియోజకవర్గంలో చేసినాడు కాబట్టి ఆయనకు బాగానే ఉంది. నీది కూడా ఆత్మకూరే పైప్ లైన్ నిర్మాణం జరుగుతూ ఉంది. ఇంటింటి కొలాయి కోసము ప్లేస్ దగ్గరికి వచ్చినాయి. బాగా చేస్తున్నాడండి. తప్పనిసరిగా గెలుస్తాడు. ఏదైతే ఆ పేరు డ్యామ్ గత 40 ఏళ్ళలో నేనే అవును నిజమే. నిజమేనా సార్? నిజమే. అదేమని నేను చెప్తా ఉండనే. అంటే మాకు తెలియదు. సొంత నిధులతోనే ఆమె ముందు ఉన్న ఎమ్మెల్యే మంత్రి అయినప్పటికీ ఊరికే హామీలు ఇస్తూ పోయినారు కానీ సాధించలే. ఈయన వచ్చిన తర్వాత ఈ నీళ్లు తెచ్చి వాళ్ళు ప్రతి చెరువు నింపినాడు కాబట్టి పరిపాలన బాగానే ఉంది. మొత్తం ఇది రాప్తాళ్ళు ఎలాంటి అభివృద్ధి పనులు చేశారంటారు మీ ఎమ్మెల్యే గారు? చూస్తూ ఉంటారు కదా. చెప్తేనే ఇప్పుడు సొంత నిధులతోనే బోర్లు రైతులకు. ఇప్పుడు అంతో ఎంతో గవర్నమెంట్ సొమ్ము జేబులు వేసుకునే రోజుల్లో సొంత నిధులు వెచ్చించి అభివృద్ధి చేయాలనే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంతవరకు బాగానే ఉంది. కాని వాళ్ళు ఏవో కారణాలు చెప్తూ ఉంటారు. అవన్నీ అవసరంలే. పర్వాలే బాగానే ఉంది. డైరీ కట్టారంట. డైరీ పాల డైరీ అది వాళ్ళ సొంత నిధులతోనే అభివృద్ధి చేసినారు బాగా. దానివల్ల చుట్టుపక్కల గ్రామాలకంతా డోక్రా వాళ్ళే. ఎలాంటి సమస్యలు సార్ ఇక్కడ ప్రధానంగా యానకూర మండలం కావచ్చు? ఏమి తెలిసి ఏమి ఏదో ఇందాక ఆయన మాట్లాడినాడే వాటర్ ప్రాబ్లం తప్పితే ఇంకేమి అది కూడా తొందరలోనే సరిపోతుంది. మరి గతంలో రాప్తాడంటేనే ఫ్యాక్షన్ నిలయమని చెప్పారు. అవును. ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే? ఇప్పుడు అటువంటి పరిస్థితి లేదు ప్రస్తుతం. కాబట్టి వాళ్ళకు ఇదివరకు ఉన్న ఎమ్మెల్యే మినిస్టర్ వాళ్ళకు వీళ్ళైతేనే ఢీకొనేది. అంతకు మించి వాళ్ళు డామినేషన్ ఉంది కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా ఊరికే చెప్తూ పోయినారే కానీ సౌకర్యం ఏం చేయలే. తన సొంత మండలము అవే వాటర్ కానీ ఇంకోటి కానీ చేయలేదు ఆమె. పరిటాల సునీత ఎక్స్ఎమ్మెల్యే మినిస్టరు కొన్ని రామగిరి మండలము కాబట్టి ఈయనే ఇప్పుడు వాళ్ళే అనేకంగా రామగిరి మండలము చెన్నై కొత్తపల్లి ఆ 4 ఆమె పైన వ్యతిరేకత. ఇప్పుడు ఇదివరకు వాళ్ళకి అతిక్రమించి పోయేంత స్తోమత లేదు కాబట్టి వాళ్ళకి అనుకూలంగానే ఇష్టం ఉండి పోయేవాళ్ళు. ఈయన వచ్చిన తర్వాత వీళ్ళది కూడా కొంచెం డామినేషనే. 3 సోదరులు ఎమ్మెల్యేతో పాటు 3 అన్నదమ్ములు వాళ్ళు కూడా కొంచెము చేసేవాళ్ళే కాబట్టి కలిగినారు. ఆ ధైర్యంతోనే ఆ మండలం కొంచెము ఈ ప్రభుత్వం ఈయనకు అనుకూలంగా ఉన్నారు. మరి ఆయన మంచి పనులు చేసి మీరు చెప్తున్నారు. ప్రతిపక్షాలు ఏం ఆరోపిస్తున్నాయి అంటే అవును ఎక్కడైనా ఒక ప్రతిపక్షం ఉంటుంది కదా, ఆపోజిట్ వాళ్ళు ఉన్నవి లేనివి ఎత్తి చూపేది అది. ఆరోపణలు ఎంతవరకు నిజం ఉందండి? ఆరోపణలు నిజమేం లేదు. ఎందుకంటే వాళ్ళు ఊరికే ఏదో మాట్లాడాలా చెప్పాలా, వాళ్ళు ఉనికి కోసము ఇవన్నీ చేస్తూ ఉంటారు. కొంతమంది అమాయకులు నమ్మేవాళ్ళు నమ్ముతారు. ఇంకా బాగా కొంచెము అవగాహన ఉండేవాళ్ళు ఏది నిజము ఏది అబద్ధము అని విజ్ఞతతోనే ముందుకు అడుగేస్తారు. చేస్తే కూడా 90 భాగాలు గెలిచే అవకాశమే ఉంది ప్రకాష్ రెడ్డి.
ఆయనే పట్టాల సునీత పోటీ శ్రీరామ్ పోటీ చేశారు సార్ లాస్ట్ ఎన్నికల్లో. ఇప్పుడు ఆమె అంటున్నారు సునీత అయినా ఒకటే, తల్లి అయినా ఒకటే, కొడుకు అయినా ఒకటే. ఎవరు అభ్యర్థి అయినా సరే వాళ్ళు కూడా చేసేంత వరకు కొన్ని పర్వాలేదు, కానీ ఎక్కువ డబ్బులు సంపాదించి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. వచ్చే ఎన్నికలు అయితే మీ ఎమ్మెల్యే గెలుస్తాడు అని మా అభిప్రాయం. తప్పనిసరిగా గెలుస్తాడు. కొంతమంది అనుమానం వ్యక్తపరుస్తూ ఉంటారు, కానీ గ్యారెంటీ గెలుస్తాడు.